ప్రైజ్ ది లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగనవి కావని ఎంచుచున్నాము. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీలు కానాను వెళ్ళడానికి జెరికో నగరం మొదటిగా వస్తుంది. జెరికో నగరంలో కానానీయులు నివసించేవారు. కానానీయులు చాలా దుష్ట స్వభావం కలవారు. వాళ్ళు జెరికో నగరం చుట్టూ పెద్ద రాళ్లతో గోడలను నిర్మించారు. ఇజ్రాయేల్ దేవుడు వెళ్ళమన్న కనాన్ దేశానికి వెళ్ళాలంటే జెరికో నగరం దాటాలి. కానీ వాళ్ళకి ఈ గోడల నుండి ఎలా దాటాలో తెలియలేదు. జాషువాకి దేవుడు చెప్తారు, మీరు అందరూ 7 సార్లు 7 రోజులు ఆ జెరికో నగరం చుట్టూ తిరగండి అని. వారి దేవుని ఆజ్ఞ ప్రకారం జెరికో నగరం చుట్టూ తిరిగి ఆఖరిగా వాళ్ళ బోరాలతో గట్టి శబ్దం చేసి బిగ్గరగా కేకలు వేయగా జెరికో గోడలు కుప్పకూలిపోతాయి. అమెరికా దేశంలో టెనిసీ అనే రాష్ట్రంలో స్మోకీ మౌంటైన్స్ అనే పర్వతాలు ఉంటాయి. అక్కడ ఆ పర్వతాల కింద ఒక చిన్న సంఘం చర్చిని నిర్మించుకున్నారు. కానీ అక్కడ ఉన్న చెకింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి, మీకున్న చర్చ్కి పార్కింగ్ లాట్ అంటే కార్స్ పెట్టుకునే ప్రదేశం చాలా తక్కువగా ఉంది, మీరు అక్కడ ఆరాధించలేరు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారికి సంఘస్థులు కలిసి వచ్చే ఆదివారం ముందే అక్కడ వెళ్ళి దాదాపు 24 మంది కలిసి ప్రార్థిస్తారు. పాస్టర్ గారు వెళ్ళిపోతూ, మనం ఖచ్చితంగా కలుసుకుంటాం వచ్చే ఆదివారం అని నమ్మకం ఉంచమని చెప్పి ఎవరికి వారే వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఎవరో పనిచేసే వాళ్ళు పాస్టర్ గారి ఇంటికి వచ్చి తలుపు తడతారు. పాస్టర్ గారు చూసి అడిగారు, ఏంటి సంగతి అని. అప్పుడు వాళ్ళు, మాకు కొంచెం మట్టి కావాలి, కాబట్టి మీరు కొత్తగా నిర్మించిన చర్చి దగ్గర పార్కింగ్ లాట్లో కొండ కింద భాగంలో మట్టి తీసుకుంటాము అని అడిగారు. వెంటనే పాస్టర్ గారు ఓకే చెప్పి అటు తర్వాత వాళ్ళకి కావలసిన మట్టి తీయగా పార్కింగ్ లాట్ పెద్దగా అయ్యింది. కొండలను సైతం మన దేవుడు కదల్చగలడు. మన జీవితాల్లో ఏదైనా సమస్య గోడలాగా అడ్డంగా ఉంటే యేసేపైన విశ్వాసంతో నడవాలి. ప్రతిరోజు ఆయన సహవాసం చేయాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. అప్పుడు ఎలాంటి గొప్ప కొండ లాంటి బాధ అయినా తొలగిపోతుంది. ఆమెన్.